నాగమల్లేశ్వరి గారు, ఉత్తరాంధ్ర జన సునామీ గురించి ఏం చెప్తారు? ముందుగా దాని గురించి మాట్లాడుకుందాం. ఈరోజు అద్భుతమైనటువంటి దృశ్యాలు, కన్నుల పండువ లాంటి దృశ్యాలు. అవును సార్, నాకైతే ఒకటి అనాలనిపిస్తుంది సార్. ఎంత అసలు మీ అభిమానం చల్లగుండా అని అనాలనిపిస్తుంది. ఎందుకంటే ఎంత అభిమానం సార్. అసలు ఇంకా అసలు జగన్ అన్న నిజంగా అదృష్టవంతుడు సార్. అసలు వాళ్ళ ప్రేమ అది స్వచ్ఛమైనటువంటి ప్రేమ సార్, దాన్ని వెలకట్టలేదు. ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళ బాధ ఏంటంటే వీళ్ళు వెనకతల రారు జనాలు, ఒక్కరు రారు. ఆయన వెనకతల జనాలు ఏంది పోటెత్తి వచ్చేస్తున్నారు. అసలు ఉత్తరాంధ్ర అంతా ఒక పోటెత్తినటువంటి సముద్రం లాగే నాకు నీలి సముద్రం ఎట్లా అనిపించిందో అలా అని కనిపించింది. మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వస్తారా ఆ స్థాయిలో? సార్ నిన్న మొన్న చూసాను సార్, నేను వెనకాతల 10 మంది కూడా లేరు సార్. ఆ వీడియో చేసే వాళ్ళు కూడా ఏంది వెనకాతల జనాలు లేరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. నేను ఏమంటున్నానంటే, మీకు రారు, ఆయన జనాల మనిషి, ఆయన ఒక జనం నుంచి వచ్చినటువంటి నాయకుడు, ఆయన వెనకాతల జనాలు ఉంటారు. ఉండడానికి ఆంక్షలు పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది సార్? ఎంత దుర్మార్గం అంటే, వచ్చిన జనాలు ఎవరెవరు వస్తారో మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తారేంది నాకు తెలియకడుగుతాను. అభిమానానికి మీరు కేసులు పెడతారా? మీకు చేత కాదు, మీరు దౌర్జన్యంగా అడ్డగోలుగా చేస్తున్నటువంటి, మరి ఇంక ఎవరు కాపాడాలి సార్? ఈ రాష్ట్రంలో ఒకరికి కష్టం వస్తే మీ ఇష్టాసారంగా మీరు అరెస్టులు చేసుకొని దుర్మార్గంగా ఇరికించి అప్పలరాజు గారి ఎక్స్ మంత్రి గారి కుటుంబాన్ని ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెట్టారు. చిన్న బిడ్డ మీద చేసినటువంటి యాక్సిడెంట్ ని మర్డర్ అని చెప్పేసి ఏం సార్, ఎంత దుర్మార్గమా సార్? మీ బాధ ఏంటో, వాళ్ళ బాధ ఏంటో, వాళ్ళ ఆవేదన ఏంటో కూడా నాకు తెలియదు. ఇక్కడ నేను ఒక విషయంలో మాత్రం నేను అడగాలనుకుంటుంది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎక్స్ సీఎం, ఆయనకి ఎంత మంది జనాలు వస్తారు, ఎంత జనసంద్రం వస్తుంది అని అనిత గారికి వాళ్ళ ఇంటెలిజెన్స్ కి తెలీదా సార్? తెలుస్తుందా తెలీదా? ఎంత నిర్లక్ష్యం. ఇప్పుడు ఆవిడ హోంమంత్రి కదా ఇవాళ, ఆవిడ జోన్ లోకే కదా ఆవిడ కూడా అక్కడ జిల్లా వాసియే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎక్స్ సీఎం వస్తున్నప్పుడు ఆయనకి Z+ కేటగిరీ ఇద్దామన్నటువంటి మినిమం కామన్ సెన్స్ ఉన్నదా సార్? వీళ్ళ మీద కేసులు పెడతాము, వీళ్ళని టోల్ గేట్లు పెడతాము, లేకపోతే భారీ గేట్లు పెడతాము, లేకపోతే ఇనప కంచెలేస్తాము, తాళ్లతో కట్టేస్తాము, ఇట్లాంటి శుద్ధపూస మాటలు మాట్లాడతారు. గాని జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు Z+ కేటగిరీ ఇవ్వాలి, ఆయనకి పర్టికులర్ ఏమంటారు లీగల్ గా ఆయనకి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ ఇవ్వాలి, ఇవి తెలీదా సార్? నాకు తెలియకడుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారిని గాని, జగన్మోహన్ రెడ్డి గారి జనసంద్రాన్ని గాని ఆపడం మీ చేతనవుతుందా? ఈ 2 సంవత్సరాలలో ఎక్కడైనా మీరు ఆపినటువంటి ఒక సిచ్యువేషన్ ఉందా? అంటే కష్టం వస్తే వెళ్ళొద్దంటారేంటి? మీరు కష్టపడతారు, మీరేమో లాకప్డెత్తులు చేస్తుంటారు, లేకపోతే చంపేస్తుంటారు, లేకపోతే మడ్డలు చేస్తుంటారు, అడ్డగోలుగా కేసులు పెడుతుంటారు, కేకులు కట్ చేస్తారు, 3rd డిగ్రీలు ఇస్తారు. వీళ్ళందరి కోసం ఏ నాయకుడు వెళ్ళకూడదు. మీరు మాత్రం అడ్డగోలుగా అరెస్ట్ అయినటువంటి అవినీతికి కేసు పరంగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారిని కలవడానికి పరిగెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా గంజాయి బ్యాచ్ ని, బ్లేడ్ బ్యాచ్ ని వెంటేసుకుని వెళ్తారట. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పాల్గొన్నారు కదా, మీరే బ్యాచ్, గంజాయి బ్యాచా బ్లేడ్ బ్యాచా? చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అంతా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచే ఉంటుందట. అదే సార్ అంటున్నాను. పోనీ ఆ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ మీ వెనకతలే లేరే? ఎందుకు లేరు? అసలు మీ వెనకతలు ఎవరు రారే? మీ కార్యకర్తలు అన్నారు, వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేసిన రోజు కూడా ఎవరు రాలే. అచ్చెన్నాయుడు గారు వీడియో ఒకటి బయటికి రిలీజ్ అయింది, ఉంటే ఎవరు ఉంటే అది వేయాల్సింది. అసలు ఏం లేదు అని ఆయన మాట్లాడినటువంటి మాటలు అందరికీ తెలుసు సార్. మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీ కొడుకు ఆ రోజు వెళ్ళిపోయి ఆ రోజు పట్టుకున్నాడు, ఆయన రాజ్యాంగాన్ని పట్టుకొని ఆ రోజు కూర్చున్నాడు. ఇవాళ నీకేమైతుంది? పదవి రాగానే, అధికారం పదవిని ఎత్తికెక్కగానే ఇవాళ రెడ్ బుక్ పట్టుకొని కూర్చున్నాడు పాపం లోకేష్ బాబు గారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పరిగెత్తి దొరలేరు కదా రోడ్ల మీద అంతా పడి ఎట్టిపోయారు సార్ వీళ్ళంతా. సో నేను ఒక్కటైతే చెప్తున్న విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి జనసంద్రాన్ని ఆపడం మీ వల్ల కాని పని.